దేవుని గూర్చినటువంటి భయము, దేవుని వాక్యం గూర్చినటువంటి భయము, అది ఒక్కటే మనలో ఉండాలి. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, ప్రేమ, శక్తియు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించాను కానీ పిరికితనము గల ఆత్మను మీకు అనుగ్రహించలేదంటున్నారు. అంటే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ధైర్యం కలిగినటువంటి ఆత్మ, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ, క్రీస్తుని మృతుల నుండి లేపినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. చీకటి అగాధ జలములపైన అల్లాడినటువంటి ఆ ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు. తన ఆత్మ చేత మనం ముద్రించాడు. అలాంటప్పుడు మనలో భయం ఎందుకండి? దేవుడు అంటే మాత్రమే మనకు భయం ఉండాలి. ప్రేమ కలిగినటువంటి ఆత్మ, శక్తి కలిగినటువంటి ఆత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ. కొందరు కొన్ని విషయాల్లో వాళ్ళు నియంత్రించుకోలేకపోతారు, వారి కనులను నియంత్రించుకోలేకపోతారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడంట. మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. అనవసరమైన భయాలు అనేది మనలో ఉండకూడదు. దేవుని స్వార్థ ప్రకటించడానికి భయపడుతుంటారు, దేవుని ప్రకటించడానికి భయపడుతుంటారు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి భయపడుతుంటారు. ఎందుకండి భయము? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుని ఆత్మ నీలో ఉంది. క్రీస్తును మృతులో నుండి లేపినటువంటి ఆత్మ, మరణం నుండి తిరిగి లేపినటువంటి ఆత్మ నీలో ఉంది. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నేటి దినంలో క్రైస్తవులు భయపడుతుంటారు, బంధువులకు స్వార్థ చెప్పడానికి భయపడుతుంటారు. కానీ ఆ భయం అనేది మనలో తీసివేయండి. సాతాను యొక్క ఆయుధాల్లో భయము కూడా ఒక ఆయుధం. వాడు మనల్ని భయపెడుతుంటారు, ఆ భయము ద్వారా మనలో ప్రవేశిస్తుంటారు. కాబట్టి క్రైస్తవులు చాలా వివేచనతోటి ఆ భయాన్ని తొలగించుకోవాలి.